ఆనందాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మరి బంధువులు, మా ప్రభా, ప్రతి సన్నిహితులు, స్నేహితులు అందరూ శ్రేయోభిలాషులు ఇక్కడ చేరి ఉండగా ప్రతి ఒక్కరిని కూడా గొప్ప సంతోషముతో, ఆనందముతో నింపి దీవించమని, ఈ కార్యక్రమంను మీకే మహిమకరముగా జరిగించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఆనంద గృహముగా తీర్చాలి, ఆత్మీయ వరములు మెండుగా నీ ముంగిట వర్షించాలి, నీ అక్కరలన్నీ తీర్చాలి. కలిమి లేమిలలో కృంగక కరములు జోడించి వేడాలి, కరుణామయుని కనికరం కలకాలము నీకుండాలి, కన్నవారింటి గౌరవం కలకాలం కాపాడాలి, నీ ఇంటి పేరు నిలవాలి. మరి ప్రాముఖ్యంగా వివాహం చేసుకునే స్త్రీ చేయవలసిన, మరి ఆలోచించవలసిన మొదటి ఆలోచన ఏంటంటే కన్నవారి ఇంటి గౌరవం కలకాలం కాపాడాలి, ఇంటి పేరును నిలపాలి. మరి వెళ్ళబోతున్నావు మీ అమ్మమ్మో లేకపోతే అత్తయ్యో వాళ్ళ ఇంటికి. మరి పాటలోని భావం అదే, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి అంటూ మీ ఇంటి వారు అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, బాబాయిలు, పెద్దనాన్నలు, ఇంకెంతో మంది అందరూ కూడా నిన్ను ఎంతో ప్రేమతో సాగనంపడానికి దైవపూర్వకముగా ఏర్పాటు చేయబడ్డది ఈ కార్యక్రమము. ఒక పల్లవి ఒక చరణం పాడుకొని దేవుని గణపరుచుకుందాం. అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, మధురమైన నీ పెళ్ళి మా కంటి వెలుగువో తల్లి, మధురమైన నీ పెళ్ళి మా కంటి వెలుగు తల్లి, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, కలిమిలేమిలలో కృంగక కరములు జోడించి వేడాలి, కలిమిలేమిలలో కృంగక కరములు జోడించి వేడాలి, కరుణామయుని అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, మధురమైన నీ పెళ్ళి మా కంటి వెలుగువో తల్లి, మధురమైన నీ పెళ్ళి మా కంటి వెలుగువో తల్లి, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి, అనురాగవల్లి మా ఇంటి జాబిల్లి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి వివాహాన్ని కొరకు సిద్ధపడి ఉన్న చక్కగా మా తండ్రి నాయన పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న మా ప్రభువా షారోని బట్టి వందనాలు. మరి తన వివాహం రేపు ఉదయం తండ్రి వీరబాబుతో జరగవలసి ఉండగా రాత్రి వేళ తండ్రి
వివాహమును ఉద్దేశించి ముఖ్యం. ఆ కుమార్తె అయితే చాలా చక్కగా సిద్ధమైంది. మరి తనకు కావలసిన తను చేసుకోబోయే మరి ఆ భర్తను, పెళ్లి కుమారుడు కొరకు చాలా చక్కగా ముస్తాబయ్యి ఎంతో సంతోషంగా వెళ్ళబోతుంది. అయితే ప్రియులారా, అలాగే హృదయంలో కూడా దేవుని మాటలు నింపుకొని ఆ సిద్ధపాటుతో వెళితే ఇంకా బాగుంటుంది. గొప్పగా తన వైవాహిక జీవితాన్ని ఆమె జీవించగలుగుతుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను ఈ సాయంకాల సమయంలో తనకి వివరించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ఈ మాటలు విన్నట్లయితే అందరికీ దీవెనకరంగా ఉంటుందని ప్రభు నామంలో కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనము నుంచి 10-11 వచనాలు, 2 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేసి తెరిచి చదువుకోవచ్చు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు అతడు తన తల్లిదండ్రులు, తన కుటుంబాలను వారందరూ కూడా తన స్వజనము, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఇప్పటి వరకు తను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కానీ ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఆమె స్వజనము మారిపోబోతుంది. తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా తన స్వజనము. బైబిల్ చెప్తుంది, ఇక నుంచి తను వివాహం ఎవరినైతే చేసుకోబోతుందో ఆ ఇంటి వారు తన స్వజనముగా కాబోతున్నారు. తాను పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి తనకు రాజుగా ఉండబోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? వెళ్ళే ఆ కుటుంబం ఇప్పుడు నీ కుటుంబం అని భావించే హృదయం నీకు కావాలి. వాళ్ళు నా కుటుంబం, ఇక నుంచి ఆ కుటుంబంతో నీకు వెళ్ళే హృదయం నీకు కావాలి. ఇప్పుడే నువ్వు ఆ హృదయం సిద్ధమైపోవాలి. నేను హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఎంతో కష్టం అండి, చాలా కష్టం. ఒక స్త్రీ తన తల్లిదండ్రులు విడిచి వెళ్ళే సమయం ఎంతో బాధాకరం. ఎంతో కన్నీళ్లతో వెళతా ఉంటారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఉంటారు. మరి ఆ ఇంట్లో చక్కగా పెరిగి పెద్ద ఎంతో మరి ఇంట్లో జీవించి వాళ్ళని విడిచి వెళ్ళాలంటే వాళ్ళ ప్రాణం ఎంతో తరుక్కు బాధ అనిపిస్తుంది. ప్రతి స్త్రీ ఎదుర్కోవాల్సిన బాధ ఇదే. అయితే ఆ సిద్ధపాటు ఇప్పుడు షారోన్కి కావాలి. ఆ షారోన్కి కావాలి అంటే బాధపడమని నేను చెప్పట్లా. నువ్వు ఇది సత్యం, ఇది జరగబోతుంది కాబట్టి దాని కొరకు నువ్వు సిద్ధపడి రేపటి దినమందు ఆ వివాహంలో పాల్గొనాలి. ఆ తర్వాత జీవితం, ఈ రోజు నుంచి నీ అడ్రస్ మారిపోతుంది. ఇప్పటి వరకు ఈమె షారోన్ మా ఊరి పిల్ల, మా ఇంటి పిల్ల, కానీ రేపటి నుంచి ఆ ఊరి పిల్ల, వాళ్ళ ఇంటి పిల్ల మారిపోబోతుంది. నీ అడ్రస్, నీ యొక్క ఆ పరిస్థితి అంతా కూడా మారిపోబోతుంది. ఇది నువ్వు గ్రహించాలి. ప్రియులారా, ఒక స్త్రీ వివాహము చేసుకుని వెళ్ళే ఆ వివాహములో చక్కగా జీవించాలంటే ఆ స్త్రీకి కావలసిన ప్రాముఖ్యమైన 2-3 గుణాలు బైబిల్ నుంచి నేను వివరిస్తా. ఏ స్త్రీ అయినా తన భర్తతో 200 చక్కని వైవాహిక జీవితాన్ని జీవించి ఆనందించాలంటే కావలసిన ప్రాముఖ్యమైన గుణాలు ఈ రాత్రి వేళ బైబిల్ నుంచి నేను ఒక 5-10 నిమిషాల్లోనే వివరించి చెప్తాను. అందరూ దయచేసి వినండి. ముఖ్యముగా షారోన్ వినాలి. మొట్టమొదటి గుణం, ప్రతి స్త్రీకి, వివాహం చేసుకోబోయే ప్రతి స్త్రీకి కావాల్సింది ఏంటండి? చూడండి, బైబిల్ తెరిచి నేను ఒక్కొక్కటిగా చెబుతాను. మొట్టమొదటిది జ్ఞానము కావాలి. ప్రతి గొప్పగా ఉండాలి. భర్త భార్య అన్యోన్యంగా కలకాలం బ్రతకాలి. ఆ కుటుంబంలో గొప్ప సంతోషం, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? భార్య తన ఇంటిని ఏం చేయాలండి? కట్టుకోవాలి. చూడండి, మనం ఇల్లు కట్టాలంటే ఒక్కొక్క ఇటుక పెట్టి సిమెంట్ వేసి గట్టిగా కడతాం. కడితే అది ఎంతో అందంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే ప్రతి స్త్రీ కూడా తన కుటుంబాన్ని ఏం చేయాలటండి? కట్టుకోవాలి. ఇటుకలు పేర్చి ఇల్లు ఎంత అందంగా కట్టుకుంటామో అలాగే స్త్రీ అనేది ఏం చేయాలటండి? తన ఇంటిని కట్టుకోవాలి. మూర్ఖముగా ప్రవర్తించకూడదు.
జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుందంట, కానీ మూర్ఖురాలంట ఇంటిని తన చేతులతో ఓడబెరుక్కుంటుందంట. మరి ఈ కుమార్తెకు షారోన్కి దేవుని సేవకుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని జ్ఞానంతో నువ్వు నిండి ఉండాలి. నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి తప్పితే ఎప్పుడు కూడా ఓడబెరుక్కునే పరిస్థితులు ఉండకూడదు. అటువంటి అజ్ఞానమైన ఆలోచనలు, అజ్ఞానమైన పనులు చేయడానికి ఎప్పుడు కూడా ధైర్యం చేయకూడదు. జ్ఞానముతో మెలగాలి. ఇక్కడ నాగేశ్వరరావు గారు, అరుణ గారు, ఐలా నాగేశ్వరరావు అరుణ. ఇప్పుడు ఏమైపోతుంది నీ ఇంటి పేరు? ఇప్పటి వరకు ఐలా షారోన్, ఇప్పుడు తన ఇంటి పేరు కొండ ఎక్కబోతుంది ఇప్పుడు ఆమె. దేవునికి స్తోత్రం. ఐలా నుంచి కొండ ఎక్కబోతుంది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళబోతుంది. ఆ ఇంటి పేరు ఇప్పుడు పొందుకోబోతుంది. అయితే ఈ ఇంటికి మంచి పేరు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఫలానా ఇంట్లో, ఫలానా ఊరిలో, ఫలానా తల్లిదండ్రులు పెంచి నీ కుమార్తె చాలా చక్కని వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలా చక్కగా జీవిస్తుంది అనే పేరు నువ్వు సంపాదించగలగాలి. ఓకేనమ్మా? ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనం ఏం చేస్తాం అంటే, పిల్లలకు మంచి మార్కులు సంపాదించాలి. 10th క్లాస్లో నెంబర్ 1 మార్కులు రావాలి. మొదటి ఇంటికి వెళ్ళగానే ఈ ఇల్లు నాది, ఇక ఇక్కడ నా ఇష్టం చెల్లాలి అన్నట్లుగా నువ్వు ప్రవర్తించావా, నీ ఇంటిని నువ్వు కొంచెం బలహీనపరుచుకున్నావు. అలా కాకుండా ఈ ఇల్లు మనది అనే భావన ఉండాలి. సాధారణంగా ఏ స్త్రీ అయినా ఒక పురుషుడి ఇంట్లో ప్రవేశించగానే తల్లిదండ్రులు పక్కకు దోసేస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తి నా భర్త, వీళ్ళతో నాకు పని లేదనుకుంటుంది. అలా అనుకోకూడదు. తల్లిదండ్రులు అలాగే నీ భర్తకున్న ఆ కుటుంబంతో నువ్వు ఒక వ్యక్తివిగా కలిసిపోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడే నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితికి తీసుకుని వెళతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగి, ఇదొక చిన్న విషయం. అలాగే నీ రుచి, నీ ఇష్టాలు వెంటనే అన్నీ నాకు కావాలన్నట్లుగా జీవించకుండా వారిష్టానికి తగినట్లుగా మొదట్లో నువ్వు ప్రవర్తించడం ఎంతో జ్ఞానం కలిగిన ప్రవర్తన. జ్ఞానం కలిగినప్పుడు నీ కుటుంబం నువ్వేం చేస్తావమ్మా? కట్టుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి జ్ఞానం. రెండవది ఏంటి? దయచేసి వినండి నా మాటలు. చూడండి, మంచి అలంకరణ. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఒక స్త్రీ, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడి నుంచి ముఖ్యమండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండుక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావమును మీరు అలంకారముగా ఉండవలెను. చాలు, నేను చెప్పే మాటలు వినమ్మా. బాహ్య అలంకారము కన్నా హృదయ అలంకారము మిన్న. బైబిల్ సెలవిస్తుంది. మనం చక్కని అలంకారము కలిగి జీవిస్తూ ఉన్నాం. బాహ్య అలంకారం కలిగి జీవిస్తున్నాం. మంచి వస్త్రాలు ధరించుకుంటాం, అలాగే మంచి ఆభరణాలు ధరించుకుంటాం. కానీ దానికన్నా మిన్న అయినది ఏంటండి? హృదయం యొక్క అలంకారము. మంచి నెమ్మది కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. చాలా మందికి ఈ రోజుల్లో భర్త అంటే భయమే లేదు. భర్త అంటే ఏమాత్రం భయం లేకుండా పోతుంది. కానీ బైబిల్లో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నీ భర్త అంటే నువ్వు భయము కలిగి జీవించాలి. భయం అంటే ఆయన నన్ను ఏదో చేసేస్తాడు, కొట్టేస్తాడో, ఏదో చేస్తాడో, చంపేస్తాడని కాదు. ఆ భయం కాదు. భయం అంటే నీ భర్త హృదయంలో నీ స్థానం పోగొట్టుకుంటావు అనే భయం నీలో ఉండాలి. నీ భర్త నిన్నెక్కడ తక్కువ చేసుకుంటాడో తన హృదయంలో అనే భయం ఉండాలి. ఎల్లప్పుడూ నీ భర్త హృదయంలో ప్రాముఖ్యమైన స్థానం కలిగి జీవించాలి. ఆ భయం ఉండాలి. మంచి ప్రవర్తన భర్త ఎదుట కనబరచాలి. ఆయనకి లోబడి జీవించాలి. ఓకే, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానమ్మా అంటే, ఒక తల్లిదండ్రులుగా మరి దేవుని సేవకులు మీ తల్లిదండ్రుల స్థానంలో మేము నిలబడి చెప్తున్నాం. ఈ మాటలన్నీ నువ్వు విని బలపరుచుకొని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ చక్కని ప్రవర్తన ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుని కలకాలం సంతోషంగా జీవించాలని ఈ మంచి అభిప్రాయంతో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. చేద్దాం. దయగల తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో మా ప్రభువైనా
అయ్యా పుట్టినది మొదలుకొని మా ప్రభు ఇంతవరకు తన తల్లిదండ్రుల సమక్షంలో కుమార్తె చక్కగా ఎదిగి పెద్దదై ప్రయోజకురాలై వివాహమును వరకు అయ్యా మీరు ఇంతవరకు కాపాడి మీ కుమార్తెను మాతని దీవించినందుకు నీకు స్తోత్రం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఇంతవరకు జరిగిన అన్ని కార్యముల కన్నా ఇదిగో తండ్రి నాయన కుమార్తె వివాహం చేసుకోబోతుంది. ఇది ఎంతో ఘనమైనది తన జీవితం. కాబట్టి ఆ వివాహము చక్కగా నిలిచి ఉండడానికి నీ కుమార్తె అనేక సంవత్సరాలు దీర్ఘాయుష్యతో జీవించి తన కుటుంబాన్ని చక్కగా కట్టుకొనుటకు, తన కుటుంబంతో కలిసి గొప్ప జీవితాన్ని జీవించుటకు మా ప్రభ మీ కృపను దయచేయండి. కుమార్తెను మాత్రాన్ని మీరు దీవించండి, మీ జ్ఞానముతో నింపండి. అయ్యా నీ యందు భయభక్తులు దయచేయండి. అయ్యా నీ యందు విశ్వాసమును కలిగి జీవించుటకు సహాయం చేయండి. దేవాని కుమార్తె వెళ్ళబోతుండగా నీ తోడ్పాటును దయచేయండి. అయ్యా నీవు ఎల్లప్పుడు కుమార్తెకు తోడై ఉండి కాపుదల కంచెను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా ప్రభా మృదువైన స్వభావముతో కుమార్తె జీవించుటకు సహాయం చేయండి. తన తల్లిదండ్రి అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మరొకసారి వందనాం. తల్లిదండ్రులు కూడా దీవించండి. వారి హృదయంలో మా తండ్రి ఇప్పుడు మీరు ఆదరణ కలగచేయండి. కుమార్తెను మా తండ్రి పంపించబోతుండగా వారిని నిబ్బరపరచమని వేడుకుంటున్నాం. ఘనమైన వివాహం రేపు ఉదయం జరిగించి మీరు మహిమ పొందండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి అత్తింటి వారు సిద్ధపరిచి తీసుకువెళ్ళడానికి ప్రభా మరి వచ్చి ఉండగా అయ్యా ఈ వస్త్రాలను ధరించిన నీ కుమార్తె గొప్ప సంతోషముతో ఆమె హృదయము గొప్ప ఆనందముతో నింపబడ్డాను. పెళ్లి కుమార్తెను కూర్చున్నటువంటి విషయాలు దైవజనుల ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడాడు. అలాగే పెళ్లి కుమార్తె వధువు, ఈ పెళ్లి కుమార్తె రాబోతున్నటువంటి మరి యేసయ్య రాకడ కొరకు సిద్ధపడినటువంటి ఈ వధువే సంఘముగా ఒక దినాన సార్వత్రిక సంఘముగా మరి తనను తాను సిద్ధపరచుకొని అలంకరించుకొని పెళ్లి కుమార్తె వలె సిద్ధపడాల్సినటువంటి విషయాన్ని వివాహముగా దేవుడి లోకములో ఏర్పాటు చేశాడు. దానికి సాదృశ్యము వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు మరి ఎబ్రీ పత్రిక 13:4 సెలవిచ్చినట్టుగా, ఎందుకు వివాహము ఘనమైనది అంటే దేవుడే వివాహాన్ని జరిపించాడు భూమి మీద. మొట్టమొదటి వివాహము ఏదెను వనములో ఆదాము అవ్వలకు జరిగించిన వివాహము. ఎందుకంటే దేవునికి సంతానం కావాలి గనక ఆ సంతానము దేవునిని స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలని దేవుని ఉద్దేశమైనది గనక దేవుడే ఈ వివాహాన్ని జరిపించాడు. స్తోత్రం హల్లెలూయా. కనుక పెళ్లి కుమార్తె విషయంలో మరి దైవజనులు చాలా విషయాలు చెప్పారు. నేను కూడా ఒక 2 మాటలు మరి చెప్పిన తర్వాత ప్రార్థన చేద్దాం. దేవుడు సిద్ధపరిచినట్టు ఎముకకు, ఈమె కూడా ఎముక కాబట్టి పురుషుని యొక్క పక్కటి ఎముకగా దేవుడు ఆ రోజు పురుషులను ఆదాములను విరిచి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సాటి అయిన సహాయాన్ని అలంకరిస్తుండగా అమ్మాయి పెళ్లి కూతురు గనక కొన్ని విషయాలు ఆ అమ్మాయి కూడా దైవజనులు చెప్పారు. ఈ సమయంలో కొన్ని మాటలు ఏంటంటే, బాహ్య అందము కానీ సౌందర్యము కానీ వ్యర్థమండి. అంతరంగము అందముగా ఉండాలి, అంతరంగము సౌందర్యంగా అలంకరించబడాలి. ఏంటంటే పరిశుద్ధతని అలంకారంగా ధరించుకోవాలి, నీతి క్రియలు ధరించుకోవాలి. తర్వాత అనుకోయు స్వస్థబుద్ధి కలిగి మరి స్త్రీలు కలిగిన స్త్రీ కొనియాడబడతారట. స్తోత్రం హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు కొనియాడబడతారు ఈ లోకంలో. అలాగే చూస్తే చేసిన పనిని బట్టి ఆమె ఏవైతే పనులు చేశారో ఈ లోకంలో దేవుని కొరకు కానివ్వండి, నీతి క్రియలు కానివ్వండి, తన జీవితంలో ఏదైతే చేశారో ఆ పనిని బట్టి ప్రతిఫలం ఇయ్యదగును. అలాగే గౌనుల వద్ద ఆమె పనులు కొన్ని కూడా రేపు వెళుతున్న
ఆ గృహానికి వెళ్తుంది కనుక ఆ అబ్బాయికి లోబడి అతని మాటకు గౌరవించి ప్రతిదీ ఆయన చెప్పిన మాటలన్నీ విని దేవునిని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ లోకములో దేవునిని అనేకులని దేవుని సన్నిధి తిప్పేవారముగా రాబోతున్నటువంటి తరానికి మనం మాదిరిగా పిల్లలకు మనమే మాదిరి గనక అట్టి కృప మరి పెళ్లి కుమార్తెకి దేవుడు అనుగ్రహాలికలోని సంకల్పములో నాయన నీ ఏర్పాటులో ప్రభువా నా తండ్రి భూమి మీద వివాహములు ప్రభువా ఎవరిని ఎవరికి మరి జరిగించాలో మీరే నాయన మీ యొక్క సంకల్పంలో ఉన్నది కనుక నాయన నీ ఏర్పాటు ద్వారా ప్రభువా జరుగుతున్న నిశ్చయించిన వివాహాన్ని ప్రభువా మీరు ఘనముగా జరిగించి ప్రతి ఆశీర్వాదం భూ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అబ్రహాము ఇస్సాకు యాకోబులు పొందుకున్నట్లుగా నాయన అయ్యా మరి ఒకటిగా పోతున్నటువంటి నాయన షారోను అలాగే నా తండ్రి పెళ్లి కుమారునికి ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. గర్భంలో మేము పిండముగా ఉత్పత్తి కాకమునుపు నీ కన్నులు మమ్మల్ని చూశాయని లేఖనము సెలవిస్తుంది ప్రభా. నీ అనాది కాల సంకల్పం చొప్పున ప్రభా అయ్యా స్త్రీ పురుషులిద్దరిని వివాహం అనే వ్యవస్థ ద్వారా ఒకటి చేసి మా తండ్రి నాయన అయ్యా నీవు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు తండ్రి. మరి కుమార్తె మా తండ్రి శరణ్ బనికి స్తోత్రములు తండ్రి. అయ్యా తన కొరకు మా తండ్రి నాయన తన భర్తనుగా మా తండ్రి వీరబాబును మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు అయ్యా ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరి హృదయం నీకు తెలిసే ఉన్నది ప్రభా. వీరిరువురు రేపు వివాహం ద్వారా జతపడబోతుండగా వారిరువురిని దీవించండి, వారి హృదయాలు మా తండ్రి వివాహం కొరకు సిద్ధపరచండి. అలాగే వివాహము అయిన తర్వాత ఘనమైన జీవితాన్ని జీవించుటకు కావలసిన ప్రతి విధమైన మంచి ప్రవర్తనను మంచి హృదయాన్ని వారిలో కలగచేయమని వేడుకుంటున్నాం. అయ్యా భర్తగా మా తండ్రి నాయన వివాహంలో అయ్యా మరి రేపు మా తండ్రి నాయన ఉండబోతున్న వీరబాబును దీవించండి. తన భార్య ఎడల కాబోయే భార్య ఎడల ప్రేమను కలగచేయండి, జీవితాంతం ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. అలాగే మా తండ్రి నాయన షారోన్కి తన భర్తకు లోబడే హృదయాన్ని కుమార్తెకు దయచేయండి. జ్ఞానము భయభక్తులు నీ యందు భయభక్తులు దయచేయండి తండ్రి. అలాగే మృదువైన స్వభావమును దయచేసి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. అలాగే తన తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొచ్చే కుమార్తెనుగా చేయండి. అయ్యా నీ బిడ్డకు మా ప్రభు మీరు ఇది మొదలుకొని మా ప్రభు ఈ గృహాన్ని విడిచి వెళుతుంది, ఈ ప్రాంతాన్ని విడిచి వెళుతుంది, తన బంధువుల్ని విడిచి వెళుతుంది, తన స్వజనమును విడిచి వెళుతుంది ప్రభా. నీవు తండ్రి నీ కుమార్తెతో పాటు వెళ్ళండి ప్రభా. నీ కుమార్తెకు అక్కడ మా తండ్రి వారి కుటుంబంలో మీరు మా తండ్రి తోడయుండి అయా జీవిత కాలం అంతా ఆమెను దీవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయుష్ను, ఆరోగ్యమును, ఆనందమును, ఐశ్వర్యమును, దీవెనను అయ్యా సంతోషము నీ కుమార్తె వెళ్ళిన ప్రదేశంలో ఆ కుటుంబం మీరు అనుగ్రహించమని వేడుకున్నాం. నీ కుమార్తె ఆ కుటుంబంలో ప్రవేశించిన తోడనే నీ మేలు కార్యంలో గృహంలో జరిగించండి ప్రభా. నీ దీవెన ఆశీర్వాదంలో ఆ గృహంలో మీరు మెండుగా దయచేయండి ప్రభా. నీ బిడ్డను బట్టి ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఆనందించుటకు సహాయం చేయండి. నీ చిత్తమైతే త్వరలో వారు కూడా మా ప్రభా నీవు గొప్ప దేవుడు అని తెలుసుకునే మంచి ప్రవర్తన కుమార్తె కలిగి జీవించుటకు సహాయం వచ్చామని వేడుకున్నాము తండ్రి. అయ్యా వారు నీ యందు విశ్వాసము లేని వారు గనుక మా ప్రభా నీ కుమార్తె తన ప్రవర్తన ద్వారా వారిని నీ వద్దకు నడిపించే గొప్ప భాగ్యాన్ని కుమార్తెకు దయచేయమని వేడుకున్నాము తండ్రి. అయ్యా నీ బిడ్డను తన తల్లిదండ్రులు కూడా దీవించండి ప్రభా. అయ్యా అన్ని విషయాలు ఇంతవరకు మీరు తోడై నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం రాత్రి వేళ కూడిన మనందరికీ అలాగే వివాహము ద్వారా రేపటి దిన ముందు వేరే బాబుతో వివాహము ద్వారా ఒకటై జీవితాంతము సంతోషంగా జీవించబోతున్న కుమార్తెకు షారోన్కి తన కాబోయే భర్తకు మరి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిణయమే మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు
వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయానికి ప్రేమను పంచుకునే తోడుకై, ఆశగా చూసే హృదయానికి దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు, అందాల
కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ